అయితే ఓ పని చేద్దాం, ఈ ఊరంతటిని మతం మార్చేద్దాం. ఊరి మధ్యలో ఓ చర్చి కడదాం. అందరూ ఆ చర్చికి వస్తారు, నీకు దశమ భాగాలు ఇస్తారు. నువ్వు ఎంతసేపు ప్రేయర్ చేయమంటే అంతసేపు ప్రేయర్ చేస్తారు. కానీ ఎవ్వడికి ఏ చిన్న సమస్య కూడా రాకూడదు. చిన్న కడుపు నొప్పి, కాలు నొప్పి కూడా రాకూడదు. ఎవడికి ఏ ఇబ్బంది వచ్చినా అదే చర్చి నీకు సమాధి అవుతుంది. అలా అని అగ్రిమెంట్ చేసుకున్నావా? అది ఎట్లా కుదురుతుందండి? క్రైస్తవులైనంత మాత్రాన కష్టాలు రాకుండా ఎలా ఉంటాయి? ఇంకా చెప్పాలంటే అసలు క్రైస్తవులకే శ్రమలు ఎక్కువ. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో నన్ను నమ్మినందుకు మీకు శ్రమలు వస్తాయి, అంతము వరకు సహించిన వారే రక్షింపబడతారు అని యేసయ్యే చెప్పాడు. మరి ఇంతకు ముందు మా దేవుడైతే మిరాకిల్స్ చేస్తాడు, ప్రతిరోజు పండగే అన్నావు.